ఎట్టుందా టేస్ట్ చెప్పు తినే. రౌడీ సిగ్గుపడకు, దంచాలు చూసి బాగుందని చెప్పు, సూపర్ ఉందని చెప్పు. ఇప్పుడు చిన్నతనాన దొంగతనం చేస్తాం అనమాట. దొంగతనం అంటే ఎలా, వాళ్ళు పాత్ర వేసేస్తుంటారు కదా, పాత్ర వేసినప్పుడు ఏంటంటే తేగలు రాకముందే వెళ్ళి పెరుక్కొచ్చేసేది అనమాట. తాటికాయలు ఎన్ని ఉన్నాయి, తాటి ముంజులు, తాటికాయ, పండిన తర్వాత మళ్ళీ తాటి చెక్కలని, మళ్ళీ తాటి పళ్ళని, తాటి పళ్ళు, తేగలు, ఇది వచ్చేసి తాటి పువ్వు. ఏంటి అయ్యా తాటి ముట్లా? నగ్గుడా నగ్గుడా నగ్గుడా. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారు ఇట్లనే? మేమైతే ఇవి ఎలా వస్తాయి అనేది కూడా అయితే మాతో కొట్టుకుంటా తింటా అయితే మాట్లాడుకున్నాము, ఎలా వస్తాయి అనేది కూడా. కొబ్బరి పువ్వు, ఇది తాటి పువ్వు. పొడి కొబ్బరి పువ్వు ఎట్లా, తాటి పువ్వు కూడా అట్లే. యాడ ఇవన్నీ అక్కడ తేగలు పడేసినాయి. మామూలుగా తేగలు వచ్చినట్లయితే రావు, ఎట్టుండాలి తేగ వచ్చి ఉండకూడదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇట్లాగైతే ఉంటే మనకైతే గుంజ అనేది బాగుంటుంది దీంట్లో. మా సైడ్ అయితే బుర్రగుంజ అంటారు, మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇవైతే మనకైతే అంటే తేగలు వచ్చేసినాయి అనమాట, ఆల్రెడీ తేగలు వచ్చేసినాయి. ఇట్లా తక్కువ ఉంటుంది, తక్కువ అంటే బాగా అది పీస్ పీస్గా గుజ్జుగా ఉంటుంది అనమాట, గట్టిగా ఉండద్దా. చూడండి మా ఊడి ఉండి కొడుతున్నాడు, అలా అయితే కొట్టుకోవాలి మనం. అమ్మో చాలా వచ్చేసినాయి బుర్రగుంజ. బాగుంది అది. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో, అంటే ఇలా ఉండేది కొడితే ఇలా ఉంటుంది అనమాట. మనకి తేగలు ఉంటాయి కదా, అంటే తేగల్లో ఉంటాయి అనమాట. తేగలు వచ్చేది వీటిలో నుంచే. ఇదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్, తేగలు అనేది మోహన్ చూడండి, ఇక్కడి నుంచి అయితే తేగలు అనేవి వస్తాయి అనమాట. మనకి చూస్తున్నారు కదా, తేగలు అనేది టేస్ట్ కూడా చూద్దాము ఎలా ఉంది కదా. మరి నాకు చిన్నప్పుడైతే తెగ తెచ్చుకొని తినేది మేమైతే, చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. ఫ్రెండ్స్ మనోడైతే కొడతాడు, మనం అయితే దీన్ని అనేది దీంట్లోకి అయితే తీసేద్దాము. ఒకటే నట్లున్నాయి. ఎట తిను చింజపుర పోయి బాగా కొట్టి సిటీ ఇది బాగా కొట్టుతా. ఫ్రెండ్స్ ఇవి అయితే తాటికాయలు, తాటి పండ్లు రాలి చెట్ల కింద ఉంటే మా వాళ్ళు అయితే ఏరుకొచ్చారు. ఇదిగోండి ఈ ముట్లు అయితే గుడిచిపెడితే తేగలు అయితే వస్తాయి. ఇదే తేగ, ఇది తేగ పూర్తిగా అయితే వస్తే ఈ బుర్రగుంజ అయితే ఉండదు. తేగ రాలేదు కాబట్టి లోపల అయితే బుర్రగుంజ ఉంటుంది. మా సైడ్ అయితే బుర్రగుంజ అంటారు, ఒక్కొక్కరు అయితే తాటి పువ్వులు కూడా అంటారు. తినటానికైతే భలే ఉంటాయి ఫ్రెండ్స్. టేస్ట్ చెప్పు తినే. రౌడీ సిగ్గుపడకు, దంచాలు చూసి బాగుందని చెప్పు, సూపర్ ఉందని చెప్పు. ఫ్రెండ్స్ మా ఎల్లుడికి కొద్దిగా సిగ్గు ఎక్కువ, అందుకని సిగ్గుపడుతున్నాడు, ఏమనుకోవాలి మీరు. చూసారు కదా, మేము మాకు బోకు ముందుగానే అయితే తేగలని వచ్చేస్తాయి అనమాట. లెస్స చిన్నప్పుడైతే పాత్ర కాడికి వెళ్ళిపోయేది, పాత్రలో తేగలు పడుకుంటే ఒక పక్క మేము ఈ ముట్టెల్ని బుడిచిపెట్టిన తేగలు అవుతాయి అనేది దాన్ని పాత్ర అంటారు. తేగల పాత్ర అంటారు అనమాట మా సైడ్. వీటినైతే మేము భలే అసలు పిల్లకాయలు బండి నుంచి వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళి ఈ పని మీద ఉంటారా, అది పనిగా వెళ్ళి కొట్టుకొని తినేవాళ్ళు తెలుసు. అసలు అన్ని అయితే బాగానే ఉన్నాయి, గట్టిగా ఉండాలి. ఎంత బాగా చూడండి, తాటి పువ్వు న్యాచురల్ ఫుడ్, ప్రకృతి ప్రసాదం ఇది. తాటి పువ్వు అంటారు, బుర్రగుంజ అంటారు, బుర్రగూజ అంటారు. మన బొక్కు అయితే తాగలు కూడా తెస్తాము ఫ్రెండ్స్. ఇవి బయట కొనటానికి కూడా దొరకవు ఫ్రెండ్స్. మనకి తాగలేదు దొరుకుతాయి కానీ ఇది ఎందుకు దొరకదు ఫ్రెండ్స్, ఇది ఎవరు చేయరు కదా. మన పల్లెటూరులో అయితే
దొరుకుతాయి అనమాట. మీకు వ్లాగింగ్ సంబంధించిన ఎటువంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కదా లైక్ చేయండి. చిన్నగా రే కత్తి జాగ్రత్త. చూసారు కదా ప్రతి దాంట్లో అయితే బాగుంది. అది బాగలేని అయితే గుజ్జు గుజ్జుగా ఉంటుంది, గట్టిగా ఉండి. మావాడైతే కొడుతున్నాడు, నేనైతే ఇలా అయితే తీస్తున్నాను, చూపిస్తాను ఎన్ని వస్తాయి అనేది కూడా. ఫ్రెండ్స్ దుమ్ము పడకుండా తీసుకొని తినాలి. ఇవైతే కడగకూడదు, కడిగారంటే టేస్ట్ పోతాయి. కడిగితే టేస్ట్ అయితే పోతాయి ఫ్రెండ్స్. తీసుకునేటప్పుడే దుమ్ము పడకుండా. తాటికాయలు ఎన్ని ఉన్నాయి, తాటి ముంజులు, తాటికాయ, పండిన తర్వాత మళ్ళీ తాటి చెక్కలని, మళ్ళీ తాటి పళ్ళని, తాటి పళ్ళు, తేగలు, ఇది వచ్చేసి తాటి పువ్వు. ఫ్రెండ్స్ మీరు పల్లెటూరు వాళ్ళు మామూలుగా మీరు కూడా ఇలానే చిన్నప్పుడు ఇలా చేశారు మీరు? మేమైతే చిన్నప్పుడు అయితే బీవచ్చం అసలు మామూలుగా కాదు. బండి నుంచి వచ్చామంటే మా పని అంతా ఇట్నే ఉండేది. అయితే మేము ఒకటి చేసేదిలే, ఇట్లాగే గిన్నె చాకు కత్తిచ్చుకుని వెళ్ళిపోయేది అనమాట. ఒకరు కొడతా ఉంటే ఒక్కొక్కటి అయితే గిన్నె నిండా తీసేసేది అనమాట. ఇన్ని ముట్లు కొట్టి ఇటు ఇంత గిన్నె పెట్టుకునేవాళ్ళం, ఆ గిన్నె నిండా వేసేవాళ్ళం అనమాట తెలుసా. ఇప్పుడు ఇట్లా పట్టించుకునే వాళ్ళు లేరు, తేగలే తగ్గిపోతున్నాయి. ఇదొక లెక్క. వీడంతలా ముట్టిదే పెద్దదే, పెద్ద ముట్లో కొద్దిగా ఉండదే కదా. కొబ్బరి పువ్వు అయినా బయట దొరికింది కానీ ఈ బయట దొరకవు. కొబ్బరి పువ్వు బయట అమ్ముతుంటారు. ఇది అది కొబ్బరి పువ్వు, ఇది తాటి పువ్వు అనమాట. ఈ తాటి పువ్వు అనేది మనకు దొరకదు, కొబ్బరి పువ్వు అయితే బాగా దొరకదు. అయితే భలే గట్టిగా ఉంటాయి, ఇది కొట్టేటప్పుడు భలే జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇంకోటి చెప్తా ఏంటంటే, అంటే మామూలుగా మనకి తేగలు వచ్చినప్పుడు ఏంటంటే తేగలు వచ్చేసినాయి తీసేస్తాం కదా, అది వాటిలలో కూడా ఉంటుంది కానీ అది సప్పుగా ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం టేస్ట్గా ఉంటుంది. తేగ వచ్చాక దాని టేస్ట్ అంత తేగలోకి వెళ్ళిపోయింది కదా. ఫ్రెండ్స్ మేమైతే వీటిని దొంగతనం చేసేది అనమాట చిన్నప్పుడు. చిన్నతనాన దొంగతనం చేసేది అనమాట. దొంగతనం అంటే ఎలా, మళ్ళీ పాత్ర వేసేస్తుంటారు కదా, పాత్ర వేసినప్పుడు ఏంటంటే తేగలు రాకముందే వెళ్ళి పెరుక్కొచ్చేసేది అనమాట. వాళ్ళు చూస్తే ఉండేది మాకు ఒక్కడికి మామూలుగా ఉండేది కదా అసలు. తిరణాలే మీరు రేత్రి పూట లేదనమాట, పోయి పెరుక్కొచ్చేసేది. అంటే ఈ మామూలుగా మనకి తేగలు వస్తే టేస్ట్ ఉండవని తేగలు రాకముందు పెరుక్కొచ్చేసేది. అదే చిన్నప్పుడు. మీరు కూడా ఇటువంటి ఏమైనా చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఓకే. ఇది తినరేమా, గట్టిగా ఉంటుందా, కొబ్బరిలాగే ఉంది కానీ అంటే ముంజే ముదిరిపోయి. అబ్బో ఎంత గట్టిగా ఉంది ఇది. అయితే మళ్ళీ వీటి గుండా ఉపయోగం ఏంటంటే బాగా ఎండబెడితే పొయ్యిలో వేస్తే భలే మండుతాయి ఫ్రెండ్స్. కట్టెలు కూడా ఉండవు అట్లా, అంత గట్టిగా మండుతాయి. చిన్నప్పుడు అదొక పిచ్చి. ఇప్పుడు వాళ్ళు కానీ అటువంటి లేకుండా చేసి ఇదిగారా తినరా, నిన్ను గడి వీడియోలు పెడదాం. మామూలుగా లేదు ఇదైతే. ఆయన అయితే ముందు తీసుకుని తినేస్తాడు. అంటే మనం అయితే ఎప్పుడెప్పుడు అని ఉంటాం, రెడీగా ఉంటాం ఫ్రెండ్స్. అన్ని కన్నా ఒక్కటైతే చేదు తగిలిద్ది ఫ్రెండ్స్. ఒక్కడే తీగా ఉంటుంది, ఒక్కడు చేదు తగిలిద్ది, ఒక్కడు సప్పగా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళకి అయితే వీటి గురించి తెలుసు కానీ టౌన్లో ఉండే వాళ్ళకి అయితే వీటి గురించి తెలియదు. టౌన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తేగలు అవే తెలుసు, ఈ తాటి పువ్వు అనేది అయితే తెలియదు అనమాట. బొర్రగుంజు, మా బుర్రగుంజ అంటారు, తాటి పువ్వు అంటారు, మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. పైన తగినది వేసుకున్నావా చేయి మీద? పైన తగిందే. అదిగో బాగానే వేసుకోన్నాడు. బా అదిగో ఊరకర తగిలిందమ్మా. అబ్బా జాడ తగింది. అదిగో ఊరకర తగిలింది. నేను జాగ్రత్త గొట్టరాని అంటూనే ఉన్నా.
అవి కొట్టారు చెప్పి బాగా అయితే మా అమ్మాయి తినేసింది ఫ్రెండ్స్ కూర్చొనే. మీరు తింటుందయ్యా పాపమా అలాంటి మరి కొట్టినట్టు తింటాడు కానీ ఎప్పుడో ఒక్క మేము ఐదున్నర. ఫ్రెండ్స్ చూసారు కదా తాటి పూలు అనేవి ఎలా వచ్చినాయి. వీటిని అయితే తాటి గుంజి అంటారు, బుర్రగుంజి అంటారు, అన్నీ అంటారు ఫ్రెండ్స్. అంటే తేగలు వచ్చే ముందుకైతే ఇవన్నీ ఇలా వస్తాయన్నమాట. అలా వస్తే వాటిని మనం కొట్టుకొని తినొచ్చు. తేగలు వచ్చిన తర్వాత అయినా తినొచ్చు, రాకముందు అయితే ఇంకొంచెం టేస్ట్గా ఉంటాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. పల్లెటూరులో ఎంతమంది ఇలా కొట్టుకొని తిన్నారు చిన్నప్పుడు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. మరి మళ్ళీ అయితే రేపైతే ముందుకైతే మంచి వీడియోతో వస్తాను. వెళ్ళే ముందుకైతే మన ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపైతే మీ ముందుకు అద్భుతమైన వీడియోతో వస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ బాయ్.